Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amrutangamaya. Om Shanti Shanti Shanti. So మనం నిన్న క్లాస్లో థర్డ్ రూల్ గురించి చెప్పుకుంటాను. సో థర్డ్ రూల్లో ఒకసారి థర్డ్ రూల్ మళ్ళీ ఒకసారి చూద్దాను. సో దట్ యూ కెన్ హ్యావ్ a clear understanding of the third rule. The energy circulates. The point of light, the product of the labors of the four, wax and growth. The myriads gather round its glowing warmth until its light recedes, its fire grows dim, then shall the second sound go forth. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాము. అందులో మనకి నేను చెప్పుకున్నటువంటి దాంట్లో మనం ప్రైమరీ రూల్, సెకండరీ రూల్, ఆ విషయాలు మనం నిన్న చదువుకున్నాం. సో వర్క్ అనేటువంటిది ఎలా బేస్ చేసి చేసుకోవాలనేటువంటి విషయం అయినా చదువుకుంటూ వస్తూ, సో ఎప్పుడైతే ప్రైమరీ రూట్ బేస్డ్గా వీడు ఉంటూ ఉంటాడో వీడి యొక్క అప్రోచ్ టువర్డ్స్ థింగ్స్ అనేటువంటిది మారిపోతుంది. సో దానికి ఉదాహరణగా ఆయన వైఫ్ ఉందనుకోండి, ఇంతకుముందు వైఫ్ మీద వీడికి ఉన్నటువంటి భావం వేరు, ఇప్పుడు వైఫ్ మీద వీడికి ఉండేటువంటి భావం వేరు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో a principle, when really fundamental, appeals at once to the intuition and calls out an immediate reaction of assent from the man's higher self. It makes little or no appeal to the personality. సో ఎప్పుడైతే చెప్పబడినటువంటి విషయము ఒక హయ్యర్ ప్లేన్కి సంబంధించినదో వెంటనే ఆ ప్రిన్సిపల్కి తగ్గట్టుగా మనలో ఉన్నటువంటి ఈగో దానికి రెస్పాండ్ అవుతుంది. పర్సనాలిటీ దానికి తోడ్పడుతుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఈగో వర్క్ చేస్తుంది. It makes little or no appeal. It embodies a conception of the ego in his relationship to others. A principle is that which governs always the action of the ego on his own plane, and it is only as we come more and more under the guidance of that ego that our personality conceives of and responds to these ideas. This is the point to bear in mind in all dealings with others
and should modify judgments to apprehend a principle justly marks a point in evolution. To apprehend a principle. ఒక ప్రిన్సిపల్ మనం అంటే సత్యమేవ జయతే లేదా సత్యమును మాత్రమే పలకండి అంటున్నది ఒక ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం నిత్య జీవితంలో మన యొక్క ఎవల్యూషనరీ పాయింట్లో తేడా వస్తుంది. సో ఈ ప్రిన్సిపల్ మనం ఫాలో అవుదాం అని అనుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కసారి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు రావచ్చు, ఒక్కసారి చాలా మనకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రావచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి మనం ఉంటామా లేదా ఎప్పుడు సత్యమే పలకాలనేటువంటి దానిగా మనం ఉంటామా? సో ఈగో ఏం చెప్తుందంటే కష్టం వచ్చినా సరే సత్యమే చెప్పు, అబద్ధం చెప్పకు అని చెప్తుంది మనకి ఈగో లోపల నుంచి. పర్సనాలిటీని దానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్కి దానికి అది ఎంతవరకు దానికి రెస్పాండ్ అవుతుంది అనేటువంటి విషయం పెద్ద కన్సిడరబుల్ పాయింట్ కాదు. ఈగో ఉన్నటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్కి అది రెస్పాండ్ అయ్యి అది ఆ విధముగా ఉండటకు మనల్ని గైడ్ చేస్తుంటాం. A principle is that which enfolds a statement dealing with the highest good of the greatest number. So principle ante enti? Which enfolds a statement dealing with the highest good of the greatest number. అంటే ఎంతో మంచి జరగాలి, ఆ మంచి ఒక్కళ్ళకి మాత్రమే కాకుండా చాలా ఎక్కువ మందికి జరగాలి, అది ప్రిన్సిపల్ అంటే. అందరూ కూడా ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి, అందరూ కూడా రోడ్లో వెళ్ళేటప్పుడు ఎడం పక్కనే వెళ్ళండి అంటే ఏమిటి? ఆ ప్రిన్సిపల్ ఫాలో అవడం చేత అందరికీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కంఫర్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్. అలా చోట్ల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా అలా వేసి ఉన్నాయి. దట్ ఈస్ మ్యాన్ షుడ్ లవ్ హిస్ వైఫ్ is a statement of the principle governing the personality, but it must later be transmuted into the greater principle that a man must love his fellow man. మొదట్లో వీడికి ఏం చెప్తారు? వీడు వాడిని మాత్రం ప్రేమించడం లేదా అలా ఉంటున్నటువంటి వాడికి వీడి కుటుంబాన్ని కూడా నువ్వు అంతే ప్రేమగా చూసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఇబ్బంది తొలగడానికి ఏం చేయాలో అది చేసి పెడుతూ ఉండాలి. ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా పట్టించుకోవాలి, భార్య పిల్లలు వెళ్ళి అంటుండేది ఒక బోధన. ఒక స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్లో వీడికి ఏమవుతుందంటే ఆ ప్రిన్సిపల్ ఎలా మారుతుందంటే వీడు ఓన్లీ వాడి ఫ్యామిలీనే కాదు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని లేదా వాడి చుట్టాలను లేదా వాళ్ళందరినీ కూడా వీడు చక్కగా ప్రేమగా చూడాలి అనేటువంటి విషయంలో వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఎప్పుడైతే ఈ లెవెల్లోకి అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు వాడి ఫ్యామిలీ కూడా అందులో భాగంగా ఉంటుంది, కానీ వాడి ఫ్యామిలీ వాడికి విడిగా ఉంటుంది. సో వీడి ఫ్యామిలీ అప్పుడు ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఒక 1000 మెంబర్స్ అలా ఉంటుంది వీడి ఫ్యామిలీ. అందులో వీడి ఫ్యామిలీ భాగంగా ఉంటుంది. వీడి ఫ్యామిలీ మీద ఎటువంటి దృష్టి అయితే ఉందో అదే దృష్టి వాడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరి మీద ఉంటుంది. సో ఆ రకంగా చెప్పడేటువంటి దాన్ని అన్నారు అది ప్రిన్సిపల్ అన్నారు. దట్ ఎ మ్యాన్ మస్ట్ లవ్ హిస్ ఫెల్లో మ్యాన్. Principles are of 3 kinds and the highest must be reached via the lower. ఈ ప్రిన్సిపల్స్ ప్రధానంగా 3గా ఉన్నాయి. అంటే పర్సనాలిటీ లెవెల్లో ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఒకటి, సోల్ లెవెల్లో ఒకటి, స్పిరిట్ లెవెల్లో ఒకటి. ఇవి 3 ప్రిన్సిపల్స్ మనకి. అంటే మ్యాన్ మస్ట్ వీడు చుట్టూతో ఉండేటువంటి వాడిని వీళ్ళందరినీ కూడా అంటే వాడు మనకి చుట్టాం కాబట్టి ప్రేమించడం అనేటువంటి స్థితిగా కాకుండా వాడు కూడా మన తోటి ఉంటున్నటువంటి వాడు, వాడికి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఆ ఇబ్బందిని అటెండ్ అవ్వడం అనేటువంటిది మన బాధ్యతగా వీళ్ళు భావిస్తారు. కానీ వాడు మనకి అన్నయ్యో తమ్ముడో కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి ఈ లాజిక్ వాడి దగ్గర ఉండదు. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో ది ఫస్ట్ ప్రిన్సిపల్ నౌ. Principles governing the lower personal self, dealing with the actions or active life of that lower self. They embody the third aspect of the activity aspect of the logic manifestation and forms of its later progress. They control the man during his little evolved state and during his period of thoughtlessness and might be comprehended more easily if I were to say that they are embodied in the commonly accepted rules of decent living. Thou shalt not kill, thou shalt not steal, have to do with a man's active life
with the building up of character. So first principle ఏంటి అంటే వీడు కుటుంబం లేదా వీడు పర్సనల్ సెల్ఫ్. సో వీడు ఒక చక్కగా ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక ఉద్యోగం చేసుకోవడం, వీడు భార్య పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో చక్కగా ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆయన ఏర్పాటు చేసుకోవడం, వీడి లైఫ్కి చక్కగా కావాల్సినటువంటి సేవింగ్స్ చేసుకోవడం, ఇలాంటిదంతా కూడా ఫస్ట్ ప్రిన్సిపల్. సో అలా చెప్పబడేటువంటి అంటే ధర్మములు, కుటుంబ ధర్మం అని ఏదైతే మనం అనుకుంటుంటామో అదంతా కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ గా తెలుసుకోండి. సో ఆర్ యాక్టివిటీ aspect of logic manifestation and forms the basis of later progress. So this is the first basic principle. అంటే వీడితో ఉండేటువంటి వాళ్ళని లేదా వీడి కుటుంబంగా చెప్పబడేటువంటి వాళ్ళని ఫస్ట్ వీడు జాగ్రత్తగా చక్కగా ప్రొటెక్టివ్గా చక్కగా చూసుకోవాలి. గుట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎలా ఎక్కుతుంది అన్నటువంటి సామెత ఎలా ఉంటుంది, అలా వీడు ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేడు అనుకోండి, బయట ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేసేస్తాడంటే అది ఫూలిష్. ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని కూడా సరిగ్గా అన్ని అమరుతున్నాయా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అందించగలుగుతున్నావా లేదా, ఎస్, అప్పుడు నెక్స్ట్ స్టెప్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ముందు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మనం చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా మనం ఏర్పాటు చేసేస్తూ ఉండడం. They control the man during his little evolved state and during his period of thoughtlessness and might be comprehended more easily if I were to say that they are embodied in the commonly accepted rules of decent living. Commonly accepted rules of decent living. అంటే కుటుంబం అనగానే మనం ఇచ్చినటువంటి రూల్స్ అవి అందరికీ కూడా వర్తిస్తాయి. ఆ రూల్స్ ఫాలో అవడం అనేటువంటిది వాడు చేయవలసినటువంటి ధర్మం. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. Second principle now. Principles governing the higher self and dealing with the love or wisdom aspects. Next is దీన్ని ఫస్ట్ దాన్ని లోవర్ సెల్ఫ్ గా ఉన్నటువంటి వాడికి కావాల్సినటువంటిది అంతా చేసి పెట్టడం, దానికి కావాల్సినటువంటి వర్క్స్ చూసుకోవడం, ఉద్యోగం చేయకుండా మనం ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎలా అయితే అది ప్రిన్సిపల్ కాదు. అలా జనరల్ ఇవన్నీ మనకి తెలిసేటువంటి రూల్స్ అన్ని కూడా ఫస్ట్ లెసన్ కింద చెప్పేశారు, అయిపోయింది. సెకండ్ లెసన్కి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద హయ్యర్ సెల్ఫ్. వీళ్ళు హయ్యర్ సెల్ఫ్ అనేటువంటిది అవుతుంది కదా, దాన్ని గవర్న్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే లవ్. ది లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రేమ అనేటువంటిది చక్కగా కలిగి ఉండాలి. వీడు నావాడు వీడు బయటవాడు అనేటువంటిది కాదండి, ఎవడి మీద అయినా సరే ప్రేమగా ఉండండి. ఎవరితోటి మీరు మాట్లాడుతున్నా వాడితోటి ప్రేమగా మీరు వ్యవహరించండి. It is with these that we are now concerned, and half the troubles of the world at present arise from the fact that these higher principles having to do with love or wisdom in all their fullness are only now beginning to be apprehended by the rank and file of mankind. ప్రస్తుతం మానవులు ఈ లెసన్లో వీళ్ళు వెనకబడి ఉన్నారు. లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది పక్కనున్నటువంటి మీద ఎందుకు నేను చూపించాలనేటువంటిదిగా వీడు ఉంటున్నాడు. అలా కాకుండా అందరి మీద కూడా ప్రేమగా ఉండడం, అది వీడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రస్తుతం మానవుడు. ఇన్ ద క్విక్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ ట్రూత్ఫుల్నెస్ and the attempt to make them facts without previously adjusting the environment to those ideals comes the frequent clashing and warfare between those actuated by the principles governing the personality and those governing the higher self. So ఈ రెండింటికి వార్ఫేర్ ఉంటుంది. ఇందాక ఏం చెప్పారు, కుటుంబాన్ని బాగా చూసుకోండి అన్నారు. ఇప్పుడు ఏం చెప్పారు, ప్రేమగా ఉండండి అందరితో. ఈ రెండు కొంత కుదరదు మామూలుగా. ఎందుకు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసుకుని బాగా చూసుకుంటుంటే బయట ఉన్నటువంటి వాళ్ళ మీద మనం ప్రేమగా ఉండడం అనేటువంటిది కొద్దిగా కష్టమైనటువంటి. కనుక ఈ వార్ఫేర్ అనేటువంటిది ఈ రెండింటి మధ్యలో నడుస్తుంటుంది. ఆయనకు తెలుసు అన్ని విషయాలు అనేది ఆయన చెప్పేస్తున్నారు. సో బయట ఉన్నటువంటి వాడి మీద కూడా నువ్వు ప్రేమగా ఉండడం. ఫస్ట్ అది నీకు అలవాటు అవడానికి ఒక స్లేట్ మీద ఆయన దిద్దిచ్చారంటే, తర్వాత నోట్బుక్ ఇచ్చేసారు వాడికి. రైట్ ఆన్ ఏబిసిడీస్ అని అన్నారు టీచర్ గారు. వాడు ఏబిసిడీ డైరెక్ట్ బుక్ లో రాశారు. ఇప్పుడు దిద్దించక్కర్లేదు. అందుగురించి ఇది సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ సరిగ్గా రాకుండా సెకండ్ లెసన్లోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు అది వార్ఫేర్గా ఉంటుంది. ఫస్ట్ లెసన్ చక్కగా వస్తే సెకండ్ లెసన్ వీడికి అంటే మొదట్లో 2-3 పేపర్ల మీద వాడు వంకర్ టింకర్గా రాసిన తర్వాత వాడు చక్కగా బుక్లో వాడు చక్కగా ఏబిసిడీ చక్కగా రాసేస్తారు పిల్లడు. అది ఎట్లాగో అలా మ్యాన్కైండ్కి ఇప్పుడు చెప్పబడేటువంటి విషయం ఏంటంటే సర్వజీవుల యందు ప్రేమగా ఉండండి అంటే లెసన్ వాడికి. సో ఈ లెసన్ వీరికి కొత్తగా ఉంటుంది కాబట్టి కొంత వీరికి క్లాషెస్ అనేటువంటిదిగా ఉంటుంది మైండ్లో.
అంటే ప్రేమ అనేటువంటిది అందరి మీద చూపించమన్నారు కదా, అందులో వాళ్ళ మీద వాడు చూపించడం అన్నట్టు చేస్తుంటాడు. అలా కాకుండా అది ది హయ్యర్ సెల్ఫ్, దోస్ గవర్నింగ్ వార్ఫేర్, అది until more of the race are governed by the soul consciousness. This warfare is inevitable and cannot be avoided. The warfare we cannot avoid. Enduku? Because the more we start living soul by soul, we can avoid this warfare. Soul level lo untunnappudu warfare undadandi, పర్సనాలిటీ లెవెల్లో ఉంటున్నప్పుడు వార్ఫేర్ ఉంటుంది. అంటే వీడికి స్లేట్ మీద దిద్దించుకుంటూ ఉన్నటువంటి వాడికి పుస్తకం ఇచ్చి దాని మీద ఆయిల్ రాయండి అంటే వాడు వంకర టింకర రాస్తాడు. స్లేట్లో చక్కగా రాసేసుకున్నటువంటి వాడు క్లాస్ చక్కగా వాడు పాస్ అయిపోయినటువంటి వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాడికి నోట్బుక్లో రాసినటువంటి రాసేస్తాడు. సో అక్కడ వార్ఫేర్ ఉంటుంది. దెన్ ద ఎమోషనల్ ప్లేన్ ఈస్ డామినేటెడ్ బై ద ఇంట్యూషనల్, దెన్ విల్ కమ్ యూనివర్సల్ కాంప్రహెన్షన్. ఎమోషనల్ ప్లేన్ లో ఏంటి, వీడు నావాడు, వీడు బయటవాడు, వీడు నా కులం వాడు, వాడు వేరే కులం వాడు, ఇలాంటి భావములు అన్ని కూడా ఎమోషనల్ ప్లేన్ సంబంధించి. ఎమోషనల్ ప్లేన్ ఎప్పుడైతే ఇంట్యూషనల్ బుద్ధిమయ కోశంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటుందో, సో ఎమోషనల్ ప్లేన్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద బుద్ధి, అది తెలుసుకోండి. అందు గురించి ఇక్కడ డైరెక్ట్ ఇంట్యూషన్ అని చెప్పారు. ఎమోషనల్ ప్లేన్, నెక్స్ట్ ప్లేన్ ఇస్ మెంటల్. సో సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్ అలా ఉండదు. ఇక్కడ సెకండ్ క్లాస్ లో ఉన్నటువంటి వాడు థర్డ్ క్లాస్కి వెళ్ళడం ఇది సరే, కానీ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ ప్లేన్ లో ఉన్నటువంటి బుద్ధిమయ లోకాల్లోకి వీడికి చక్కగా, అంటే ఇక్కడ డిజైర్ గా ఉన్నటువంటిది అక్కడ ఆస్పిరేషన్ గా తయారవుతుంది. సో ఎమోషనల్ గా ఉన్నటువంటి ఈజీగా బుద్ధిమయ లోకాల్లో గడిపించుకుంటాడు. సో అందు గురించి when the emotional plane is dominated by the intuitional, then will come universal comprehension. అప్పుడు వీడికి యూనివర్సల్ కాంప్రహెన్షన్ వస్తుంది. ఎవరిని చూసినా సరే వాడి మీద చక్కగా ప్రేమగా ఉండడం అనేటువంటి వీడికి వస్తుంది. అది వీడికి వస్తున్నటువంటి లెసన్ ప్రస్తుతం. So this is the second lesson. Now the first set of principles is learned by the man through grasping and the subsequent disaster that results from that seizure. So first set of principles is learned by the man through grasping. So పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూడడం, దీని విధంగా వాడికి సహజంగా వాడి కుటుంబాన్ని వాడు చూసుకోవడం అనేటువంటిది వీళ్ళకి సహజంగా ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్స్. త్రూ గ్రాస్పింగ్ అండ్ సబ్సిక్వెంట్ డిజాస్టర్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ దట్ సీజర్. హీ స్టోల్, హీ సఫర్డ్ ద పెనాల్టీ అండ్ హీ స్టోల్ నో మోర్. నేను వేరు అనేటువంటిది ఎప్పుడైతే వీడు అనుకుంటున్నాడో దానివల్ల వాడికి పెనాల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి పెనాల్టీ అంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు వేరుగా అనుకుంటున్నావో నీకు ఉండేటువంటి కష్టం చాలా పెద్దదిగా ఉంటుంది. నీకు ఏర్పడేటువంటి ఇబ్బంది ఏదైనా ఉందంటే అది చాలా కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు వేరే నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ స్టోల్ అంటే వాడికి వాడు గోడలు కట్టేసుకుని ఉంటున్నాడు, నేను వేరు అనేటువంటిది. అందుగురించి మన ఇంట్లో దొంగలు పడ్డా పక్కన ఉన్నటువంటి వాడు రాడు, పక్కింట్లో వాడు వాడింట్లో దొంగలు పడ్డాడు, మా ఇంట్లో పడలేదు కదా, నేనెందుకు తలుపు తీసుకుని బయటకు వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. సో అందుగురించి హీఈస్ బేరింగ్ ద పెనాల్టీ. సో ఎప్పుడైతే వాడు పెనాల్టీ బేర్ చేస్తాడో దెన్ హీ స్టాప్స్ లివింగ్ లైక్ దట్. నేను నా కుటుంబం అని అనుకుని ఇదే ఎంజాయ్మెంట్ అని అనుకుని జీవించుతున్నాను, చక్కగా జీవించు, నీ ఇష్టం, నేనేం ఇక్కడ ఎవరే నీకు పనిష్మెంట్ ఎవరు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా జీవించుతున్నావో దానివల్ల నీకు కొంత పనిష్మెంట్ అనేటువంటిది వస్తుంది. చోట్ల ఎక్కడ కూడా ఏ జంతువుకి ఆ జంతువు నేను వేరు, నా ఇల్లు ఇది, నా ఇది అన్నటువంటిది నేను గోడలు కట్టుకోవట్లేదు కదా. వేరే స్పీడ్ అలా గోడలు కట్టేసుకుంటున్నాడు కాబట్టి వీడు పనిష్మెంట్ బేర్ చేస్తున్నాడు. పనిష్మెంట్ ఎప్పుడైతే బేర్ చేస్తాడో నెక్స్ట్ టైం నుంచి వీడు అందరినీ ప్రేమించడం అనేటువంటి చేస్తాడు. ఎందుకంటే వీడు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో చక్కగా సాధన చేసుకున్నట్టు వీడికి వచ్చి వీడికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వాడికి అనిపిస్తుంది, నేను ఎన్నాళ్ళు వాడిని నా వాడు అనుకోలేదు కానీ వాడు వచ్చి నాకు హెల్ప్ చేశాడు కదా అనుకుంటుంది. వాడికి స్లోగా వాడికి అవేకనే వాడు కూడా ఈ విధంగా ఉంటాడు. అప్పటిదాకా వాడికి పెనాల్టీ అనేటువంటిది ఉంటుంది. The principles was wrought into him by pain, and he learned that only that which was his by right and not by seizure could be enjoyed by right. సహజము ధర్మము భక్తిచే అవలంబింపనిచో భయముచే అవలంబింపజేయబడును అని చెప్పి చెప్తారు. పరీక్ష 5 సూత్రాలు చెప్పేశాడు కలియుగానికి. ధర్మం ఉంది, ధర్మం నువ్వు భక్తిచే చేసావా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, వీళ్ళు ఎంజాయ్ ఇట్. వాళ్ళని వీళ్ళని అందరినీ నేనందుకు చూడాలి అనేటువంటిదిగా నువ్వు అనుకున్నావు అనుకోండి, అప్పుడు భయం చేత నువ్వు చేయాల్సి వస్తుంటుంది. అదే పని చేయిస్తాడు.
సృష్టిలో కలియుగంలో ఏంటంటే నువ్వు ఏ పని అయితే నువ్వు ఎగ్గొడదామని చూసావో అదే పని కర్ర పట్టుకుని మన చేత చేయించేటువంటి దాన్ని ధర్మము అన్నారు. కనుక అది you will be enjoyed. By seizure could be enjoyed. The world is learning this lesson in groups now, for as its revolutionaries seize and unlawfully hold, they find the stolen properties suffices not but brings sorrow. Thus, in time, they learn the principles. In time, they learn the principles. ఇది నాది అనుకుని వాడు ఎంత ఇది చేసుకుంటాడో అంతగా వాడికి పాఠాలు అనేటువంటి వాడికే నేర్పుతుంటాయి. వాడే 10 మందిని పిలిచి మనందరం ఒకటిగా ఉందా అన్నట్టు వాడే చెప్తాడు. అంతకుముందు నాకు నేనే అన్నటువంటిదిగా ఉంటున్నటువంటి నెమ్మదిగా ఈగోయిక్ లెవెల్లో విడేవాళ్ళు. అది ద సెకండ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇస్ లెర్న్డ్ త్రూ రినౌన్సియేషన్ అండ్ సర్వీస్. ఈ సెకండ్ సెట్ ప్రిన్సిపల్ ఎలా వస్తుంది మనలో ప్రేమ అనేటువంటిది ఎలా పెంపొందింపబడాలంటే త్రూ రినౌన్సియేషన్ అండ్ సర్వీస్. అంటే మన యొక్క దృక్పథం మారాలి, మనలో సేవాభావం పెరగాలి. అప్పుడు మాత్రమే ప్రేమ ఉన్నట్టు లెక్క. నాకు మీరు అందరంటే ప్రేమ అండి అని చెప్పేసి కూర్చొని నాకు మంచినట్టు ఇవ్వండి ఒక గ్లాస్ అంటే సరిపోతుంది. యూ షుడ్ డూ సమ్ సర్వీస్. ఎ మ్యాన్ లుక్స్ అవే ఫ్రమ్ ద థింగ్స్ of the personality and in service learns the power of love in its occult significance. He spends and consequently receives. He lives the life of renunciation and the wealth of the heavens pours in on him. Wealth of heaven pours on him. ప్రతి వీడి చుట్టూతో ఉన్నటువంటి వాడికి ప్రేమ అనేటువంటి చూస్తుంటాడు, పైనుంచి ఒక ధార అనేటువంటి వీడు అలా ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక ఆనందము, ఒక సంతోషం అనేటువంటిది వీడికి ఒక ధార పైనుంచి వస్తుంటుంది. అంటే రిటైర్ అయినటువంటి వాడికి నెల పెన్షన్ ఎలా అయితే వస్తుంటుందో అలా వీడికి ఒక ధార అనేటువంటిది పైనుంచి అలా వస్తుంటుంది, ఒక వర్షం లాగా. అంటే వీడికి ఎప్పుడు ఏది కావాలో అది అలా ఏర్పడుతుంది. ఎందుకు? వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడు నా వాళ్ళు అనుకున్నారు, వాడికి కావాల్సినట్టు చేసి పెడుతున్నాడు కాబట్టి వీడికి కావాల్సినటువంటి అన్ని కూడా అక్కడి నుంచి అందివ్వబడతాయి. ఉదాహరణకి మామూలుగా వీడి ఇంట్లో 1 కిలో మామిడి పళ్ళు ఉంటే సరిపోతాయి అనుకోండి. ఇలా భావిస్తూ ఇలా జీవిస్తున్నటువంటి వాడికి 1 కిలో మామిడి పళ్ళు కాదు, ఒక బస్తాడు మామిడి పళ్ళు వచ్చేస్తాయి వాడి. అలా ధార అలా వస్తుంటుందండి. He spends and consequently receives. వీడికి వచ్చింది వీడు ఎలా స్పెండ్ చేసేస్తున్నాడు కదా, కాన్సిక్వెంట్లీ రిసీవ్స్. వీడి దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. అప్పుడు ఇచ్చేటువంటి వాడు జాగ్రత్త పడాలి. వాడు ఏం చేస్తున్నాడు, వీడు 10 రూపాయలు ఇస్తే సరిపోదురా, వీడికి 100 రూపాయలు ఇద్దాం అంటున్నదిగా వాడు అరేంజ్ చేస్తుంటాడు పైనుంచి. ఎందుకంటే వీడు 10 రూపాయలు వీడు జేబులో పెట్టేసుకుని ఉండడం కాకుండా ఎవరికైనా కష్టం వస్తే వీడికి అందులో వీడు 5 రూపాయలు ఇచ్చుకుని 5 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు వేరే వాడు. అప్పుడు ఇచ్చేవాడు ఏం చేయాలి, వాడు జాగ్రత్త పడాలి. అదన్నమాట. వాడు అక్కడి నుంచి వాడు అలా ఇస్తుంటాడు అంతే. He spends and consequently receives. He lives the life of renunciation and wealth of heavens pours in on him. He gives all and is full to completeness. He gives all and full to completeness. అంటే వీడికి కొదువ అనేటువంటిది ఉండదండి, ఇది లేదు నాకు అనేటువంటిది ఉండదు. వీడికి అలా ఇస్తాడు అన్నమాట పైనుంచి. He gives all and is full to completeness. He asks nothing for himself and is the richest man on earth. వీడి చుట్టూతో ఉన్నటువంటి వాడికి సమస్తం ఇచ్చేస్తున్నాడు. అలా ఎవడైతే ఇస్తాడో వాడిని రిచెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అన్నారు. తెలుసుకోండి పదాలు మనం అంత బాగా చెప్తాం. భూమి మీద రిచెస్ట్ మ్యాన్ ఎవరు అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి వాడు ఎలా పనిచేస్తుంటాడు, ఇది దాచుకుందాం అనేటువంటిది వీడు ఉంటాడు. వాడికి వీడిలా హీ గివ్స్ ఆల్. వీడి టైం, వీడి ఇల్లు, వీడి మనీ, వీడిది అంటే ఏది వీడు దాచుకోలేడు సపరేట్గా. He gives all and is full to completeness. అంటే వీడి ఇది నాది, ఇది మాత్రం ఇయ్యం నువ్వు ఏదైనా అడుగు అన్నట్టుగా వీడి దగ్గర ఉండదండి. He gives all and is full to completeness. He asks nothing for himself. నాకు ఇది కావాలి, ఇది ఇస్తామని ఎవరిని ఏది అడగడు. మినిస్టర్ గారు వచ్చి మందు కూర్చున్నారు అనుకోండి, మినిస్టర్ గారు మా దానికి ఏదైనా మీరు చూస్తారు, కొంచెం మా వైద్యశాల ఇక్కడ పెట్టుకున్నాం, మీరు ఏదైనా స్థలం ఇప్పిస్తారు. వీడు అడగడు వాడిని. వీడు వాడిని దేహాన్ని అడిగితే వీడికి వాడు వీడి దగ్గర ఇది కాదు ఇలా ఉండడు. వీడు ఎవరిని కూడా ఇది అడగడు. ఒకవేళ స్థలంగానే ఏదైనా అడిగినా 10 మంది గురించి అడుగుతాడు. ఇక వీళ్ళందరూ పాపం ఎండలో ఉంటున్నారండి, మీరు ఏదైనా వీళ్ళైతే చేయండి అంతే, దర్శాలి మీకు కావాల్సిన చేసేస్తాడు. వీళ్ళందరూ పాపం పేషెంట్స్ వచ్చేసి పాపం వీళ్ళందరూ ఎండల్లో నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు, మీరు మినిస్టర్ గారు కాబట్టి కాస్త వీళ్ళకి ఏదైనా చేయగలిగితే చేయండి అంతే, దట్స్ అంతే. అలా ఉంటారు. తన గురించి అడగడం అనేటువంటిది ఎప్పుడు ఏది ఉండదు.
ఇతరుల గురించి అడగడం అనేటువంటిదిగా ఉంటుంది. కానీ నాకు ఇది చేసి పెడతావా, మా అబ్బాయికి ఉద్యోగం వేసి పెడతావా, లేదా నాకు ఎక్కడైనా మంచిగా ఒక స్థలం ఇప్పిస్తావా మీ ఊర్లో, ఇలాంటిది ఉండదు. 10 మంది గురించి చేయడం, 10 మంది గురించి ఉండడంగా వీడు ఉంటుంటాడు. 10 మంది గురించి ఎప్పుడైతే వీడు ఉంటుంటాడో వీడికి పైనుంచి దీనికి 10 రెట్లుగా వీడి దగ్గరకు అలా వస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం అన్నమాట. అలా ఉంటున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అన్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్స్ డీల్స్ with the differentiated unit and with evolution through heterogeneity. Principles such as the race is learning now have to do with groups. The question is not what will be the best for the man, but what will be the best for the many. So first set ga unnatuvanti vadiki emante personality level ga unnatuvanti what is the best for the man. మానవుడికి ఏది చాలా గొప్పగా ఉపయోగపడేటువంటిది అది నాకు ఇవ్వండి, అలా ఉంటుంది వాడి. సెకండ్ సెట్లోకి వచ్చరికి 10 మందికి ఎక్కువగా ఉపయోగపడే వస్తువు ఏంటి అది ఇవ్వండి, అలా ఉంటుంది. అంటే వీడి యొక్క క్వశ్చనింగ్ అప్రోచ్, వీడు కోరేటువంటిది, వీడు అడిగేటువంటివి మారిపోతుంది. అలా ఉంటుంది. ఇంతకుముందు వీడు అడిగేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు సిటీలో ఉంటున్నారు కదా, నాకు ఏదైనా అక్కడ ఒక భూమి ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటాం, సిటీలో ఇల్లు ఉంటే చాలా ఇది కదా, అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఊరు వాళ్ళందరికీ కావాల్సినటువంటిది ఏదైనా చేసి పెట్టండి, అలా ఉంటుంది వీడు అడిగేది. And only those who can think with vision of many as one can state those principles satisfactorily. Who visions of the many as one. అనేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏకముగా వీళ్ళు చూచుట, ఏకంగా వాళ్ళకి కావాల్సిన చేయుట అంటుంటదిగా వీడు అనుకుంటాడు. They are the most important, for they are the basic principles of the love of this love system. The trouble today is that men are confused. Certain first principles, the lower activity fundamentals, are ingrained and inherent now, and a few of the higher egoic or low principles are seeping through into their bewildered brains, causing an apparent momentary clashing of ideas. Therefore, like Pilate, they say, what is truth? If they will but remember that the higher principles deal with the good of the group and lower with the good of the individual, may have clarity will ensue. సో ఇప్పుడు మొదట వీడు ఉన్నటువంటి పద్ధతులు ఏంటంటే తనకి తన కుటుంబమునకు కావాల్సిన చేసుకోవడం. తర్వాత ఇందులో దీంట్లో కొత్త లోకంలో కూర్చుకున్నాడు. ఏమిటి కొత్త లోకం అంటే, ఏదో వైద్య సేవను పెట్టారంటే ఇక్కడ అక్కడ ఏదో సర్వీస్ చేయడానికి. అంతకుముందు కేవలం వాడు కుటుంబాన్ని మందులు తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు స్లోగా, సరే ఇక్కడ పాపం ఏదో సర్వీస్ చేయడానికి వాలంటీర్స్ తక్కువగా ఉన్నారు, నన్ను కూడా హెల్ప్ చేయమంటారు, చేయండి రండి. వాడు వచ్చి వాడు అలా హెల్ప్ చేయడం అనేటువంటి చేస్తుండేడికి కొన్నాళ్ళేడికి వాళ్ళందరి గురించి వీడు ఆదివారం అవగానే చక్కగా వీడు డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ ఫైల్ అందించడం, మందులు కట్టడం, ఇవన్నీ చేసేస్తున్నాడు. ఒక్కసారి ఆదివారం వచ్చేటికి క్లాష్ వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళేమో దొరికేది ఒక సండే కదా, నువ్వు ఈ సండే కూడా నువ్వు అటు వెళ్ళిపోతే ఎట్లా, మాతో సరదాగా ఉండవా అంటారు. వీడికేమో అటు లాగేస్తుంది. ఎందుకంటే అది ఈగోకి సంబంధించింది కాబట్టి అది లాగుతుంది అంతే. 4 సార్లు వైద్య సేవ చేయడం, సర్వీస్ చేయడం అలవాటు అయిపోయినటువంటి వాడికి 5వ ఆదివారం నువ్వు అది గుమ్మా కొడితే సరదాగా మనం సినిమా చూసుకుంటూ హోటల్ తిరుగుతా అంటే వీడికి అంతా ఏదో ఎప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా వీడుకుంటుంటుంది లోపల నుంచి. ఇదో కష్టం మీద ఒక సండే ఆపుకున్నా 2వ సండే ఏదో అయినా కానీ నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది ఈగోయిక్ లెవెల్ నుంచి లాగుతున్నది, ఒక హయ్యర్ సెల్ఫ్ లాగుతుంది. సో అప్పుడు వీడికి అర్థమయ్యేది ఏంటంటే, వాట్ ఈస్ ట్రూత్? If they will but remember that the higher principles deal with the good of the group and the lower with the good of the individual. Lower principles ఏంటంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ కరెక్ట్? గ్రూప్కి కావాల్సినటువంటి వర్క్ చేయడం ఎక్కువ కరెక్టా, ఇండివిజువల్ కావాల్సినటువంటి వర్క్ చేయడం ఎక్కువ కరెక్టా? సో ఈ పూట మనం సినిమాకి వెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి మందులు కట్టేసి కేషెట్స్ రాసేసి వచ్చేస్తే బాగుంటుంది అన్నటువంటిదిగా ఉంటుంది. అప్పుడు వీడికి స్లోగా ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ది లోవర్ విత్ ద గ్రూప్ ఆఫ్ ది ఇండివిజువల్ మే హ్యావ్ క్లారిటీ విల్ ఎన్ష్యూర్. వాడికే చక్కగా క్లారిటీ వచ్చేస్తుంది. మనం సినిమాకి వెళ్ళకపోయినా పర్వాలేదు కదా, వెళ్ళి అక్కడ మందులు కట్టేద్దాం అంటుండగా అనిపించేస్తుంది. ద లోవర్ యాక్టివిటీ ఆఫ్ పర్సనల్ సెల్ఫ్, నో మ్యాటర్ హౌ గుడ్ ఆర్ హౌ వర్ది, must eventually be transcended by the higher love life that seeks the good of the group and not of the unit. That seeks the good of the group and not of the unit. అంటే ఒక్కడికి కాదు 10 మందికి కావాల్సినటువంటి పనులు వీడు ఎక్కువగా నిమగ్నం అయిపోయి ఉంటుంది. All that tends to synthesis
and divine expression in collection of units in approaching closer to the ideal and approximating the higher principles. In thinking out these ideas may come some helpfulness. You have an inspiration of what I say is in the fact that many of the struggles that arise in organizations are based on the fact that some worthy people follow personalities, sacrificing themselves for a principle, yet but a principle governing the personality life. Others dimly glimpsing something higher and seeking the good of the groups and not of a person, stumble onto a higher principle and in so doing bring in the force of the ego. So generally ఇలా ఉంటుండేటికి ఈ రెండింటి మధ్యలో ఒక క్లాషెస్ అనేటివి వస్తాయి. ఉదాహరణకు ఒక సంస్థలో ఉన్నారు అనుకోండి, పర్సనల్ గా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు, హయ్యర్ గా ఆలోచించే వాళ్ళు కొందరు. అలా సో ఈ రెండింటికి మధ్యలో ఒక క్లాష్ అనేటువంటిది ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాడు పర్సనల్ సెల్ఫ్ నుంచి వాడు మాట్లాడుతున్నాడు, వీడు హయ్యర్ సెల్ఫ్ గా వీడు చెప్తున్నాడు. సో వీడు హయ్యర్ సెల్ఫ్ గా చెప్పేటువంటి అన్ని కూడా ఈగో నుంచి దిగి వస్తుంది. ఆ ఈగో నుంచి దిగి వస్తున్నటువంటిది పర్సనల్ గా ఉన్నటువంటి వాడికి బోధపడటం కానీ, వీడు అలా జీవించడానికి కానీ, అలా వీడు మలుచుకోవడానికి కానీ కొంత క్లాష్ ఫీల్ అవుతుంటాడు, కొంత ఇబ్బంది ఫీల్ అవుతుంటాడు పర్సనాలిటీ లైఫ్. అదర్ థింగ్ అది ఏ హయ్యర్ ప్రిన్సిపల్. They are working for others and aiming at the helping of their group. When egos and personalities clash, the victory of the higher is sure. ఎందుకు వీళ్ళు 10 మంది గురించి వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈగోను పర్సనాలిటీ రెండు క్లాష్ అయ్యాయి అనుకోండి, డెఫినెట్ గా వార్ విల్ బి వాన్ బై ఈగో. ఎందుకు అది హయ్యర్ సెల్ఫ్, దానికి లోవర్ సెల్ఫ్ అలా దారి చేస్తుంది. ఎందుకు ఇప్పుడు లోవర్ సెల్ఫ్ గా ఉండేటువంటి వాడు ఇప్పుడు పక్కకి తప్పుకుంటుకోడు. 10 మందికి కావాల్సినటువంటి దానికి వాడు వ్యక్తి ఒక్కడైనా సరే వాడికి ఆ బలం ఉంటుంది. ఎంతటి వాడైనా సరే వాడు అలా పక్క జరిపాలి, వీడు అలా ఆడిపోతాడు, అంతే సింపుల్. గాంధీ గారు 10 మందికి కావాల్సినటువంటిది చేస్తున్నటువంటి వాడు, వేరే వాడు బ్రిటిష్ వాడు, వాడి గురించి వాడు చేస్తున్నటువంటి వాడు డెఫినెట్ వాడు పక్క తప్పుకుంటాడు అంతే. 10 మంది గురించి ఎప్పుడైతే మనం పని చేస్తుంటామో దానికి ఉండేటువంటి బలం అంత గొప్పది. ఒకడే వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నా సరే దానికి ఉండేటువంటి బలం దానికి గురించి. హయ్యర్ ఇస్ షూర్, ద లోవర్ ప్రిన్సిపల్ మస్ట్ గివ్ వే టు ద హయ్యర్, మస్ట్ గివ్, దానికి ఇచ్చాల్సిందే వే అంతే, ఏం లేదు అంతే. నువ్వు ఆ ఈగో ఏర్పడినటువంటి వే అలా వెళ్ళిపోతుంది. One is concentrated on what seems to him to be of permanent value, the fulfilling of the wish of the personal life, and is only secondarily interested in the good of the many, though he may have moments when he thinks that is his primary intent. The other cares not for what becomes of the personal self and is only interested in the helping of the many. వీడు పర్సనల్ సెల్ఫ్ గా ఉన్నటువంటి వాడు వాడిది ఎంతవరకు చూసుకుంటూ అది వాడికి చక్కగా ఆనందం ఇస్తుంది అన్నటువంటిదిగా ఉంటుంటాడు. వీడు సెకండ్ గా ఉన్నటువంటి వాడు, వీడు 10 మందికి కావాల్సినటువంటి దాంట్లో వీడు ఆనందం పొందుతున్నాడు. అందుగురించి 10 మంది అని ఎప్పుడైతే అంటే వీడి చోట్ల నుంచి వీడికి అందేటువంటి ఎనర్జీలు డిఫరెంట్ గా ఉంటాయి. ఉదాహరణకు ఒక గుడి కట్టాలనుకోండి, గుడి కట్టడానికి ఏర్పడేటువంటి ధనం వేరు, ఇల్లు కట్టుకోవాలంటే ఏర్పడేటువంటి ధనం వేరు. గుడి కట్టడానికి వీడు అసలు చాలా మామూలు వాడు, గుమాస్తా. వీడు ఆ ఊర్లో ఏమంటే గుడి కడతా అన్నాడు. అరే నువ్వు సొంత ఇల్లు నువ్వు కట్టుకోలేదు, నువ్వే గుడి కడతావరా అని అంటే గుడి కట్టేస్తాడు. ఎందుకు వాడు 10 మంది గురించి వాడు కష్టపడుతున్నాడు, కానీ నేను ఇల్లు ఎలా కట్టుకుందా అనేటువంటి దృష్టి వాడికి లేదు. 10 మంది గురించి ఒక గుడి కట్టేద్దాం ఇక్కడ అంటుగా ఉన్నాడు. ధనం అలా పోగైపోతుంది 10 మంది గురించి వాడు చేస్తున్నాడు. అది జరుగుతున్నాడు. The other cares not for what becomes of the personal self. It boils down, to use an apt expression, to the question of selfish or unselfish motive. And as you know, motives vary as time speeds, and the man nears the goal of the probationary path. Motives vary. The video approach towards things అనేటిది మారుతూ ఉంటుంది. కొద్ది రోజులు ఇది బాగుంది, దీని నుంచి నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి వీడి కుటుంబమే కాకుండా వీడి చుట్టాలకు వీడి ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇంకా స్టేజ్ వచ్చేటికి ఇంకా వీడి చుట్టూతో ఉండేటువంటి వాడు కూడా ఇంపార్టెన్స్ కూడా వస్తుంది. అలా వీడికి అప్రోచ్, దీన్నే మనకి ఇనిషియేషన్ సోలార్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రొబేషనరీ పాత్లో వీడిలో ఈ అప్లిఫ్ట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇదంతా వచ్చిన తర్వాత అప్పుడు వాడిని ఒక డిసైపుల్ కింద వాడు యాక్సెప్ట్ చేస్తాడు.
ఏది రాకుండా డైరెక్ట్గా రికమెండేషన్ పట్టుకుని వచ్చేస్తే వాళ్ళు డిసైపుల్ అలా ఉండదు. ఇవన్నీ వీడిలో అప్రోచ్ మారుతూ వస్తుంది. So now he is explaining the third principle. Still higher principles are those comprehended by the spirit and are only readily comprehended by the monadic consciousness. Only as the man transcends his active personal life and substitutes the life of love or wisdom as led by the ego, can he begin to understand the scope of that life of love and know it as demonstrated power. Just as the personality deals with the principles governing the life of activity of the lower self, and the ego works with the law of love or demonstrated in group work or love showing itself in the synthesis of many into the few, so the monad deals with the actual life of love shown in power through the synthesis of the few into the one. మొనాడిక్ లెవెల్కి వెళ్ళేవాడికి ఇది నారాయణ ఉపాసన అని చెప్తారు కదా. అంటే ఈ దేశం వాడా ఆ దేశం వాడా ఇలాంటిది ఉండదు. ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు వీడు మన ట్రస్ట్ సోదరుడు, మన ట్రస్ట్ యొక్క కార్యక్రమం ఇది, లేదా మన గురువు గారు ఇచ్చిన కార్యక్రమం ఇది, ఇలా చేయడంగా ఉంటాడు ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు. 10 మందికి మనం మన డిస్పెన్సరీలో పనిచేయాలి, ఇలా ఉంటుంది ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు. అదే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళాడు అనుకోండి, మన ట్రస్ట్ ఏమిటి వాడి ట్రస్ట్ ఏమిటి అంతా ఒకటే కదా, అందరం కూడా 10 మందికి కావాల్సినటువంటి పని చేసి పెడుతున్నాం కదా. సో ఈ గోడలు తీసేసేయండి, మొత్తం అంతా ఉన్నది ఒకటే, ఒకే పొలం ఒకటే మొత్తం. సో ఇన్ని దేశాలు ఇదంతా కూడా కాదు, భూమి అనేటువంటిది ఉంది, దాని మీద జీవులు అనేటువంటి వాడు ఉన్నాం, దాని మీద గీతలు గీసుకుని ఈ దేశం నాదంటున్నాం, ఈ దేశం నీదంటున్నాం. నిజానికి దేశాలు ఈ విభజన అనేటువంటిది సూర్యుడు ఇచ్చింది కాదు కాబట్టి అందరం ఒకటే, కనుక అందరికి కావాల్సింది మనం చేసి పెడతాం అనేటువంటి దానిలో కూడా వచ్చేస్తాం. One deals with the life of the man on the physical plane, or in 3 words, the second with the life of the causal levels, and the last with the life after the attainment of the goal of present human endeavor. One deals with units, another with groups, and the last with unity. Another with the groups. The groups ఈ 10 మంది కలిసి ఒక కార్యక్రమం, లేదా ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కార్యక్రమం వీడు సేవ చేయడం అంటుగా ఉంటుంది. థర్డ్ దానిలోకి వెళ్ళిపోయేటప్పటికి ఎప్పుడైతే ఒక యూనిట్గా వీడు పనిచేస్తుంది. అంటే ఎంత ఏ ఊరికి వీడికి ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ ఊరు వాళ్ళతో వీడు కలిసిపోతాడు, అక్కడే సేవ చేసుకుంటాడు, వెళ్ళిపోతుంది. మనం అది కాదు సార్, హైదరాబాద్లో అంటే మనకి తెలిసిన ఊరు, అక్కడికి వెళ్ళి వైద్య సేవ చేయడం బాగుంది సార్, నాకు ఇక్కడికి ఎక్కడికో ఇస్తారు, వరంగల్ ఇస్తారు నాకు ట్రాన్స్ఫర్. వరంగల్లో మనం ఎవడు వినడు సార్ మన మాట. అదే హైదరాబాద్ అనుకోండి, చక్కగా అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ కూడా చాలా ఎంతైనా చెప్పండి సిటీ వాళ్ళ మైండ్ చాలా బాగుంటుంది సార్, వేరే వాడికి హెల్ప్ చేద్దాం అనేటువంటి ఇలా ఉంటుందండి వీడు కాన్సెప్ట్. అదే వీడు థర్డ్ లెవెల్కి వచ్చాడు అనుకోండి, వీడు ఏ ఊరైతే ఆ ఊరు ఎక్కడైతే జీవులు ఉన్నారో అక్కడ వాళ్ళకి సేవ చేసుకున్నాం అంత. దట్స్ ఆల్ రైట్. ఇక్కడ అంతకుమించి ఇంకేం లేదు, ఇక్కడ సత్యం అనుకుంటాడు. ఏ ఊరైతే ఆ ఊరిలో దుకాణం పెట్టేస్తాడు, వైద్య సేవ అంటాడు, మందులు ఇచ్చుకుంటూ కూర్చుంటాడు తిరుగుతాడు. అదన్నమాట థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయిన. All these factors and many others produce differences among human beings, and in seizing himself up, a man must needs bring them into his consideration. It should therefore be borne in mind that a disciple of any of the masters will have his peculiar equipment and his individual assets and deficiencies. He can nevertheless rest assured that until the path of knowledge has been added to the path of love, he can never take the major initiations. వీడికి తెలిసినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా వీడికి కావాల్సినటువంటి దేనికి అది తోడ్పడాలి. ఏదో భగవద్గీత చదువుకున్నాం, ఇప్పుడు భాగవతం చదువుకుంటున్నాం, భారతం చదువుతున్నాం, రామాయణం చదువుతున్నాం, ఇవన్నీ చదువుకుని ఏమిటైతే అది నీలో ప్రేమతత్వాన్ని అది ఇంకాస్త దాని వెలుగుని ఇంకాస్త విచ్చుకునేట్టుగా చేయగలుగుతున్నామా లేదా, చేయలేకపోతున్నాం అంటే యూజ్ లేదండి. చేయగలుగుతున్నాం అయితే చాలా ఉపయోగం. భారతం చదువుకున్నా, రామాయణం చదువుకున్నాడికి ఇంకా వీడు ఇంకాస్త వెలుగు ఎక్కువ, వీడిలో ప్రేమ అనేటువంటిది ఇంకా కాస్త విచ్చుకుంది. అది ఉండాలండి ఎప్పుడైనా సరే. నాలెడ్జ్, లవ్ ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది. లేదా వీడికి నాలెడ్జ్ లేదు, కేవలం ప్రేమ ఉంది, ప్రేమ అలా కలిగి ఉన్నటువంటి నాలెడ్జ్ అలా వచ్చేస్తుంది. అంతే ఆ చోట్ల నుంచి ఆ సృష్టి ధర్మములు ఇవన్నీ కూడా వీడికి అలా వచ్చేస్తుంది, తెలియబడుతూ ఉంటాయి. లేదా సృష్టి యొక్క ధర్మం తెలుసుకున్నటువంటి వాడికి వీడి పరమావధి ఏంటంటే వీడికి నాలెడ్జ్ ఉంది, వీడికి ప్రేమ అనేటువంటిది ఉండాలి. వీడికి అక్కల్ట్ మెడిటేషన్స్ లో మనకి ఏమని చెప్తారు, మిస్టేక్ పర్సన్ కి ఉండేటువంటి మెడిటేషన్ వేరు, అక్కల్టిస్ట్ ఉండేటువంటి మెడిటేషన్ వేరు.
ఇద్దరికి ఒకటే మెడిటేషన్ కూర్చోబెట్టి క్లాసులు చెప్తాం అంటే కుదరదు. వీడికి ఎందుకంటే వీడు ఎంపీసీలో వీడు పాస్ అయిపోయి వీడు వచ్చాడండి. వీడు ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టుతున్నారు ఎంట్రన్స్. ఎంపీసీ దాని ప్రకారంగా వీడు పాస్ అయిపోయి వీడు ఐఏఎస్కి వచ్చాడు. ఇంకొకడు బైపీసీ పరంగా వీడు డాక్టర్, వీడు కూడా ఐఏఎస్కి వచ్చాడు. కానీ ఎంపీసీలో చదువుకుని వచ్చినటువంటి వాడికి అవసరాన్ని బట్టి డాక్టరు, ఆ నీడ్స్, ఆ ఏజ్ అప్ వస్తే వెంటనే ఎలా హాస్పిటల్ ఆ ఊర్లో వాళ్ళకి అరేంజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాడికి తెలిసి ఉండాలి. ఇది మాత్రం తెలిసి ఉంటుందని సరిపోదు. లేదా వీడు డాక్టర్గా చదువుకుని ఐఏఎస్కి వచ్చినటువంటి వాడికి వీడికి ఇటువైపు బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఇద్దరికి ఒకటే క్లాస్ చెప్తా అంటే కుదరదు. అలా మెడిటేషన్ అనేటువంటిది ఆ విధంగా మనకు చెప్తారు అక్కడ. సో ఇక్కడ కూడా మనకు నాలెడ్జ్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. Certain expansions of consciousness are possible. Initiations on the astral and the lower mental planes can be taken. Some of the vision can be seen. The sense of presence can be felt. The beloved can be reached by love, and the bliss and the joy of this contact can carry within it a hiding joy. But the clear perception which comes from the experience undergone on the mount of illumination is a different thing to the joy experience of the mount of blessing. The heart leads in the one, the head leads in the other. ఈ రకంగా వీడి యొక్క అప్రోచ్ అంటే హార్ట్గా ఉండేటువంటి వాడికి అప్రోచ్ వేరుగా ఉంటుంది. హెడ్ ప్రధానంగా అంటే ఇంటలెక్చువల్గా జీవించేటువంటి వాడు అప్రోచ్ వేరుగా ఉంటుంది. ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాడు హార్ట్కి వాడిలో అవేకనం, వాడిలో ప్రేమ అనేటువంటిది రావాలి. ప్రేమ లేకుండా ఇంటలెక్చువల్గా ఉంటే వాడి కింద పనిచేసేటువంటి వాడు 4 రోజులు సెలవు ఇవ్వండి సార్ మా ఆవిడ ఒంట్లో బాగాలేదని అడిగాడు. మీ ఆవిడ ఒంట్లో బాగుపోతే నువ్వు వచ్చి ఉద్యోగం చేయడానికి ఏమిటంటారు. సో వాడికి అర్థం కాదు వాడికి ఆ పాయింట్. వీడికి అందుగురించి వాడికి ఆ లెసన్స్ టీచ్ చేయాలి. ప్రేమ అంటే ఏమిటి, కుటుంబం అంటే ఏమిటి, ఇదంతా వాడికి టీచ్ చేయాలి. వాడికి వీడికి ఇచ్చేటువంటి లెసన్స్ వేరుగా ఉంటాయి. అలా వీళ్ళిద్దరు లెసన్స్ వేరుగా ఉంటాయి. ఈ లెసన్స్ ఈ విధంగా అన్ని కూడా చక్కగా తెలుసుకుంటే అప్పుడు వీడు చక్కగా అప్లిఫ్ట్ అవుతాడని చెప్పేటువంటిది రూల్ 3. విత్ దిస్ యూ హావ్ కంప్లీటెడ్ రూల్ 3. నౌ వీ షల్ ప్రొసీడ్ విత్ ది రూల్ 4. Rule 4 says sound, light, vibration, and the form blend and merge, and thus the work is one. It proceeds under the law and not can hinder now the work from going forward. The man breathes deeply. He concentrates his forces and he drives the thought form from him. Rule 4. దీన్ని మనకి 2 headings లో చెప్తారు ఎక్స్ప్లెనేషన్. ఒకటి ద క్రియేటివ్ వర్క్ ఆఫ్ సౌండ్. ఈ క్రియేటివ్ వర్క్ ఆఫ్ సౌండ్ లో మనకి ప్రధానంగా ఆయన చెప్పేటువంటిది అంటే ఇక్కడ మైండ్ అనేటువంటిది ప్రధానంగా దాన్ని వాడటం అనేటువంటిది ఉంటున్నాం మెంటల్ ప్లేన్. సో మెంటల్ ప్లేన్ వాడేటప్పుడు మనం కొంత చక్కగా సాధన చేసుకుంటూ చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు నడిచేటువంటి వాళ్ళు మాత్రం ఈ రూల్స్ చదువుకోండి, లేనటువంటి వాళ్ళు వదిలేసేయండి అని చెప్తారని. ఏమంటారంటే అందు గురించి ఎందుకంటే మనం నేర్చుకునేటువంటిది మనని అప్లిఫ్ట్ చేస్తున్నటువంటిదిగా వాళ్ళు సాధన చేసుకుంటూ వాళ్ళు ముందుకు నడుచుతూ ఉంటే అప్పుడు చెప్పేటువంటి పాఠములు వాళ్ళకి చక్కగా బోధపడతాయి. దాని వర్డ్స్ మనం చదువుకుంటాం. ఫస్ట్, బిఫోర్ ఎంటరింగ్ అవర్ అటెన్షన్ అపాన్ దిస్ వరల్డ్, it should be well to recollect certain things. First, the rule we are at present considering concerns work on the mental plane. And before such work is possible, it is important to have a developed mind, a well-nurtured intelligence, and also to have achieved some measure of mind control. These rules are not for beginners in the occult sciences. They are for those who are ready for magical work and for labor on the plane of mind. ఊరినే బిగినర్స్గా ఊరినే ఇవాళ వచ్చి అలా వెళ్ళిపోదాం అలా అనుకునే వాళ్ళకి ఈ క్లాసులు కాదండి. చక్కగా వాళ్ళు సాధన చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు మైండ్ కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి, థాట్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ వేర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఇక్కడ లింకింగ్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. థాట్ అనేటువంటిది ఏంటి, మనలో థాట్స్ అనేటువంటివి ఎలా వస్తున్నాయి, దానికి థాట్ ఫారం ఎలా ఏర్పడుతుంది, థాట్స్ అనేటువంటివి రావాలి అంటే మన మైండ్ ఎలా ఉంచుకోవాలి, ఎలా దాన్ని చక్కగా మనం ఒక క్రమశిక్షణ అనేటువంటిది మన మైండ్కి ఇవ్వాలి అనేటువంటి విషయాలు ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు అన్నమాట మనకి. దీస్ రూల్స్ ఆర్ నాట్ ఫర్ బిగినర్స్. లవ్ ఈస్ ద great unifier. The prime attracts to impulse, cosmic and microcosmic, but the mind is the main
creative factor and the utilizer of the energies of the cosmos. Utilizer of the energies of the cosmos. సో లవ్ అనేటువంటిది ఉండడం చేత మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద అట్రాక్టివ్. ఇట్ కెన్ డ్రా థింగ్స్, బట్ ఇట్ డ్రా చేసినటువంటిది చక్కగా వినియోగించగలిగించి ఎలా దీని చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ ని మనం వినియోగించాలని తెలియజెప్పేటువంటిది మైండ్. చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి రావాలంటే మనలో ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ప్రేమ అనేటువంటిది అంటే అట్రాక్టివ్ పవర్ వీటిలో ఉందనుకోండి, మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్కి ఐరన్ ఫీలింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. వీడు ఎవరు వెళ్తే ఆ ఊరు వీడికి చుట్టూ 10 మంది చేరుతుంటారు. సో అట్రాక్టివ్ పవర్ మైండ్ అంటే లవ్ ఆస్పెక్ట్ ఉంటే వీడింటికి 10 మంది వచ్చి వెళ్తారండి. వీటిలో లవ్ ఆస్పెక్ట్ లేదనుకో వీడింటికి వస్తారు. అంటే ఎవడైతే నాదంతా వీడు తినేస్తున్నాడు అని భావన ఉంటుంది. సో లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉండాలి ఫస్ట్. నెంబర్ 2 ఇస్ మైండ్ ఆస్పెక్ట్. మైండ్ ఆస్పెక్ట్ చక్కగా దాన్ని చక్కగా ఎలా ఒక చక్కటి ఇది వీడు చేసుకున్నాడు అనుకోండి. పంట పండించడం ముందు భూమిని అంత లెవెల్ చేయలేదు. ది హంటర్ లెవెల్స్ ది గ్రౌండ్ అని అన్నారు. ది లయన్ వాక్స్ ఆల్ అరౌండ్. ది హంటర్ లెవెల్స్ ది గ్రౌండ్ అంటే ఏంటి? మనలో ఉండేటువంటి హంటర్ ఒకటి ఉన్నాడు, వాడు హీ లెవెల్స్ ది గ్రౌండ్ అంటే మనలో ఒడిదుడుకులుగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా వాడు దున్నాలి ఫస్ట్. అంతా స్ట్రైట్ గా చేయాలి భూమిని. ఆ స్ట్రైట్ గా చేయడాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మైండ్ కంట్రోల్. సో మైండ్ కంట్రోల్ అనేటువంటిది చక్కగా చేసుకోగలిగి ఉండాలి. చక్కగా ఒక మంచి ఒక వెహికల్ గా దాన్ని చక్కగా పెట్టుకుంటే అప్పుడు దాని ద్వారా మనం థాట్స్ ఎలా మనం ఇన్వోక్ చేసుకోవచ్చు, దానికి థాట్ ఫార్మ్ ఎలా ఏర్పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజులో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.